తెలంగాణలో గురుకులాల పట్ల ప్రభుత్వం చేస్తున్న అన్యాయం గురించి మనం మాట్లాడుతున్నాం. మా ప్రతినిధి లివిల్ మనకి పూర్తి సమాచారాన్ని అందిస్తారు. లివిల్, నిజంగా ఇదంతా చూసుకుంటే ఒక సిస్టమాటిక్ గా ప్రభుత్వం గురుకులాలను నిర్వీర్యం చేయడానికి అంతా ఒక 1 by 1 ఇంప్లిమెంట్ చేసుకుంటుంది అన్న అనుమానాలు బలపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉపాధ్యాయులు ఇంత చదువుకొని అన్ని ప్రాసెస్లు దాటి అన్ని టెస్టులు దాటి ఉద్యోగాలకు వచ్చిన నేపథ్యంలో ఇవాళ వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోయినా వాళ్ళు రోడ్డున పడ్డ పరిస్థితి. మరోవైపు విద్యార్థుల స్టడీస్కి సంబంధించి విద్యకు సంబంధించి కూడా ఇంతమంది ఉద్యోగాల నుంచి తొలగించినప్పుడు పిల్లలకి టీచర్లు ఎవరుంటారు, ఎవరు క్లాసెస్ చెప్తారు అనే దానికి సంబంధించి కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రత్యామ్నాయం ఏముంటుంది అనే ఒక ఆలోచన లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా అన్నీ చేసుకుంటూ పోతుంది అనే భావన చాలా బలంగా వినిపిస్తుంది. ఏమంటారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే అణగారిన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా నాటి బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకులాలను స్థాపించారు. దాదాపు 1000కి పైచిలకు గురుకులాలను రాష్ట్ర వ్యాప్తంగా స్థాపించి ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో నాణ్యమైన విద్యను అందించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేశారు. అందులో నిష్ణాతులైన ఎవరైతే ఉంటారో విద్యావేత్తలని వారిని తీసుకొచ్చి వారికి ఫ్యాకల్టీగా పెట్టి ఇవాళ ఎందరో మందికి ఆ డాక్టర్లను, ఐఐటిఎన్లను, ఎన్ఐటీలో ర్యాంకులు వచ్చే విధంగా ఆనాడు విద్యను అందించారు. కానీ వాళ్ళ 8.5 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాలు పూర్తిగా అస్తవ్యస్తంగా గందరగోళ పరిస్థితికి చేరుకున్నాయి. ఇవాళ నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా అని చెప్పేసి కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గురుకులాలకు సంబంధించి గత కొద్ది రోజులుగా నాణ్యమైన ఆహారం అందించట్లేదు, గురుకులాల్లో ఎలుకలు గరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదొక వైపు అయితే, మరో పక్క ఇవాళ ఏదైతే గెస్ట్ ఫ్యాకల్టీ కావచ్చు, పార్ట్ టైం లెక్చరర్స్ కావచ్చు, ఏదైతే సబ్జెక్ట్ అసోసియేట్తో పాటు డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇతర శిక్షణ ఏదైతే బోధనేతర సిబ్బందిని కూడా తొలగించిన పరిస్థితి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాల్లో నెలకొంది. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను నిర్వీర్యం చేయడమే అనేది ఒకటే ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇవాళ ఎస్సీ వెల్ఫేర్ గురుకులాలకు సంబంధించి మొదటగా ఈ పార్ట్ టైం లెక్చరర్స్తో పాటు గెస్ట్ లెక్చరర్స్, ఇటు సబ్జెక్ట్ అసోసియేట్ను తొలగించారు. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2260 మంది ఈ ఏదైతే బోధన సిబ్బందిని ఇవాళ తొలగించడం పట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఇవాళ మాకు అకాడమిక్ ఇయర్ మధ్యలో తొలగించడం పట్ల కూడా మా భవిష్యత్తు ఏంటి, మాకు ప్రశ్నార్థకమైంది. మాకు 250 మంది కుటుంబాలు ఒక గురుకులాలకు సంబంధించిన అసోసియేట్ సబ్జెక్టుతో పాటు ఇతర 2000 పైచీలకు మంది ఇతర బోధన సిబ్బంది ఉన్నారు. వారంతా కుటుంబాలు కూడా ఇవాళ రోడ్డున పడ్డాయి. గత 3 నెలలుగా మాకు జీతాలు రావట్లేదు. స్కూళ్ళు ప్రారంభమైనప్పటి నుంచి కూడా మాకు జీతాలు ఇవ్వకపోవడంతో మాకు ఆందోళన, మాకు స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితి మా పిల్లలకు ఉన్నది, మా ఇంట్లో తిండికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారు గత కొద్ది రోజులుగా నిలదీస్తుంటే మీకు ఇగొస్తుంది అగొస్తుంది అని జీతాలు చెప్తూ ఆగస్టు 31 దాకా కాలం వెళ్ళదీశారు. ఆగస్టు 31న సర్క్యులర్ ఇచ్చారు, మిమ్మల్ని అందరినీ కూడా పర్మనెంట్గా టర్మినేట్ చేస్తున్నామని ఇచ్చారని చెప్పేసి కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి కూడా వారంతా కూడా ఇటు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ ముందు ధర్నాకు దిగుతున్నారు. వారంతా కూడా సెక్రటరీ కలిసేందుకు కూడా ప్రయత్నిస్తే సెక్రటరీ కూడా కలవకుండా దొడ్డిదారిన వెళ్ళిపోయిందని చెప్పేసి కూడా వారంతా ఆందోళన చెందుతున్న పరిస్థితి. మా సమాధానం ఎవరికి చెప్పుకోనో అర్థమైతే లేదు, మేము ఎవరిని అడిగినా మాకు సమాధానం రావట్లేదని చెప్పేసి కూడా వారంతా ఆందోళన చెందుతున్నారు. అయితే నిన్నటి వరకు ఎవరైతే తీసేయబడ్డ సిబ్బంది మాత్రమే ధర్నాలు నిరసనలు చేస్తే ఇవాళ మరోసారి గౌల్దొడ్డి దేశానికి ఒక రోల్ మోడల్గా ఉన్న గౌల్దొడ్డి గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు 2 రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించిన పిల్లలు కూడా వాళ్ళ రోడ్డెక్కారు. ఉపాధ్యాయుల దినోత్సవం రోజున ఉపాధ్యాయులు లేరని వారు రోడ్డెక్కిన పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కనిపించడం శోచనీయమని చెప్పేసి కూడా ఇలా విద్యావేత్తలంతా కూడా ముక్కున వేలేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా మాకు లెక్చరర్లు కావాలి, మాకు శిక్షణ ఇచ్చే లెక్చరర్లు వాళ్ళ మధ్యాంతరంగా తొలగిస్తే మా భవిష్యత్తు ఏందని చెప్పేసి కూడా వారు అంతా ఆందోళన చెందుతున్నారు. మేము ఒక గొప్పగా వెదిగి ఒక తెలంగాణ రాష్ట్రంలో మేము ఒక డాక్టర్గా ఎదగాలనుకున్నాం, ఒక ఇంజనీర్గా ఎదగాలనుకున్నాం, అందుకే ఇవాళ ఈ సొసైటీని ఎంచుకున్నాం, అందుకు ఇక్కడికి వచ్చాం, ఇవాళ మా భవిష్యత్తు ప్రశ్నార్థకం చేశారని చెప్పేసి కూడా వారంతా ఆందోళన చెందుతున్న పరిస్థితి. వారంతా కూడా 10వ తరగతి లోపు ఉన్న పిల్లలే ఇవాళ రోడ్డెక్కి నిరసన తెలపడం ఖచ్చితంగా ఇవాళ ఎలాంటి ఉపాధ్యాయులకు ఎంత గౌరవం ఇస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో అర్థమవుతుందని చెప్పేసి కూడా విద్యావేత్తలంతా కూడా మండిపడుతున్నారు. ఎక్కడ చూసినా అందరూ కూడా ఆందోళనలోనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చూసుకుంటే ఒక పాయింట్ ఏంటంటే ఉన్న పలంగా ఉద్యోగాల నుంచి తొలగించడం అనేది చాలా అన్యాయమైన విషయము. అది కూడా ప్రభుత్వమే ఇటువంటి సర్క్యులర్ జారీ చేసి ఉద్యోగాల నుంచి తీసేస్తున్నామని, టర్మినేట్ చేస్తున్నామంటూ
పంపిస్తే నోటీస్ ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చూసుకుంటే మరి వీళ్ళని కాపాడాల్సింది ప్రభుత్వమే, కానీ ప్రభుత్వమే ఇటువంటి నిర్ణయం తీసుకుంటే ఇక మిగతా వ్యవస్థల్లో ఉద్యోగాలకు భద్రత ఉంటుందా అని ఒక ప్రధానమైన ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఎగ్జాక్ట్లీ ఏదైతే వీరు ఒక్కొక్కటిగా గత ప్రభుత్వం చేసిన గొప్ప పనులు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా చెరిపేసే విధంగా ఇవాళ వాళ్ళ చర్యలు కనిపిస్తున్నాయి. రైతు బంధు, దేశానికి రోల్ మోడల్ అయిన రైతు బంధును చెరిపేసేందుకు ఒక కమిటీ వేశారు. రైతుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పారు. వాళ్ళ రైతు బంధు అనేది పూర్తిగా వానాకాలం పంట అయిపోయిన ఇప్పటివరకు అందని పరిస్థితి. అదేవిధంగా గురుకులాలను కూడా అదే తీరిన చేయాలనేది వీరి ఉద్దేశంగా కనిపిస్తున్నట్టు కూడా ఇవాళ మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఏదైతే ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసేందుకే ఇలా కుట్రలు పన్నుతంటూ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది, తీరు కనిపిస్తుంది. ఇవాళ ఒక పార్ట్ టైం లెక్చరర్లను తీసేస్తూ ఇవాళ ఏదైతే సబ్జెక్ట్ సోషల్ని తీసేస్తే మెల్లమెల్లగా ఆ విద్యార్థులు కూడా ఈ స్కూళ్ళలో జైన్ గారు రానున్న అకాడమిక్ ఇయర్లో గురుకులాలను మేము క్లోజ్ చేయొచ్చు అనే భావన వాళ్ళు కనిపిస్తున్నట్లు కూడా ఇవాళ మనకు గురుకులాల్లో తొలగించిన సిబ్బంది కూడా చెప్తున్నారు. మాకు జూన్లో రిన్యువల్ ఆర్డర్ ఇచ్చారు 2023-24 అకాడమిక్ ఇయర్కి, కానీ వాళ్ళ మధ్యంతరంగా ఆగస్టు 31న మాకు సర్క్యులర్ ఇచ్చారు, మేము అందరినీ టర్మినేట్ చేస్తున్నామని చెప్పారు. కానీ 3 రోజుల తర్వాత మాకు మా ప్రిన్సిపల్ చెప్పారు ఎందుకు ఇలా టర్మినేట్ చేస్తున్నారంటే ఎవరు కూడా సమాధానం చెప్పలేరు, ఎందుకు మేము అవసరం ఉంటే తీసుకుంటాం, మీ అవసరం లేదు అని చెప్తున్నారు. అంటే వారి విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుందా? ఒక దళిత విద్యార్థులు ఇవాళ ఒక ఉన్నతమైన స్థానానికి ఎదిగేందుకు ఈ గురుకులాలను ఎంచుకున్నారు, వారి భవిష్యత్తు అంధకారం అవుతుంది. వాళ్ళ భవిష్యత్తు 56,000 పైచిలకు విద్యార్థులు ఉన్నారు. వన్ బై వన్ గురుకులాలు లేకుండా చేయాలన్న కుట్ర ఒక్కొక్కటి కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ప్రభుత్వం చర్యలన్నీ కూడా చూస్తుంటే నిజంగా మీరు అన్నట్టు ముందుగా విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు ఏమీ కల్పించకుండా, వాళ్ళకి నిధులేమీ విడుదల చేయకుండా, కనీసం వాళ్ళు తినడానికి తిండి కూడా ఉండకుండా చాలా దారుణమైన పరిస్థితుల్లో విద్యార్థులు ఉండే స్థితికి తీసుకొచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ ఇక్కడ వీళ్ళని ఉద్యోగాల నుంచి ఉపాధ్యాయులను తొలగించడం. సో ఇవి మెయిన్గా కీలకంగా పనిచేస్తున్నాయంటే అక్కడ ఉండలేని స్థితి తీసుకొచ్చి పొమ్మన లేక పొగబెడుతుంది అన్న వ్యవహారమే ప్రభుత్వం ఇవాళ ఫాలో చేస్తుందని అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ అదే కనిపిస్తుంది. గత కొద్ది రోజుల నుంచి ఏదైతే విద్యా సంవత్సరం ప్రారంభమైన నుంచి కూడా విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. ఆ శాఖకు సంబంధించి ఆయనే వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఇటు సంక్షేమ శాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. ఈ సంక్షేమ శాఖ, విద్యాశాఖ రెండు కూడా నిర్వీర్యం చేశారు. ఇవాళ ఏదైతే గురుకులాలకు సంబంధించి కావచ్చు, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. గురుకుల విద్యార్థులకు సంబంధించి వారికి మొదటి నుంచి కూడా సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చాలా గురుకుల పాఠశాలల్లో ఎలుకలు కరిచాయి, చాలా మందికి అస్వస్థతకు గురయ్యారు, ఆహారం కలుషితమైంది. అంతేకాకుండా చాలామంది పిల్లలకు కరెంటు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా కూడా ఒక సమీక్ష లేదు, ఒక సమావేశం లేదు, ఒక ఏదైతే సందర్శించడం లేదు. ఇవన్నీ చూస్తుంటే వారికి మెల్లమెల్లగా పొమ్మన లేక పొగబెట్టిన అన్న చందంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వివర్తిస్తున్న తీరు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఒక్కొక్కటిగా ఇట్లా నిర్వీర్యం చేస్తూ వస్తూ పూర్తిగా గురుకులను వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు గురుకులాలు లేకుండా చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ మార్క్ రాజకీయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ విధంగా చేయడం అనేది కొత్తేం కాదు. గతంలో కూడా అనేక సంస్థలను నిర్వీర్యం చేశారు, అందులో భాగంగానే ఇది కూడా అని చెప్పేసి కూడా ఒక ప్రధానంగా వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ గురుకులాలకు సంబంధించి ఎవరినైతే తొలగించారో వారికి 3 నెలల జీతం ఇవ్వలేదు, ఇప్పటి వరకు వారిని తీసుకుంటామన్నా మళ్ళీ చెప్పలేదు. కనీసం ఒక సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆమె నుంచి కూడా సమాధానం రావట్లేదు. ఎవరి చెప్పుకుందామన్నా మాకు అర్థం కావట్లేదు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇది గౌలి దొడ్డికి సంబంధించి డిప్యూటీ సీఎం తన బర్త్డేకు వెళ్ళి అక్కడ వారికి గొప్పగా ఉపన్యాసాలు ఇచ్చారు, గొప్పగా సందేశం ఇచ్చారు, మీరు చాలా గొప్పగా పనిచేస్తున్నారు, మాకు మీ సేవలు అవసరం, మీకు కావాల్సి ఉంటే మేము మరికొంతమంది కూడా మరికొద్ది రోజుల్లో జీతాలు పెంచుతామని చెప్పారు. కానీ అకస్మాత్తుగా ఇవాళ తీసేయడం పట్ల కూడా వారంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం ఒక దళితుడిగా ఉండి కూడా ఇవాళ దళిత జాతికి జరుగుతున్న ద్రోహం పైన ఎందుకు మాట్లాడతలేరని చెప్పేసి కూడా వారంతా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే సంక్షేమ శాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉండడం కావచ్చు, విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉండడం కావచ్చు, ఎవరు పట్టించుకున్న పాపాన పోతలేరు. దీన్ని గురుకులాలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానం కూడా ప్రధానంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఇవాళ గురుకులాలకు సంబంధించిన గెస్ట్ ఫ్యాకల్టీ కావచ్చు, ఇటు సబ్జెక్ట్ అసోసియేట్, ఇటు డాటా ఎంట్రీ, ఇతర బోధనేతర సిబ్బంది కూడా ఇవాళ గత అనేక సంవత్సరాలుగా మేము ఇందులో పనిచేస్తున్నాం, మాకు ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేస్తున్నారు, కానీ ఈసారి కూడా రెన్యువల్ చేశారు, కానీ అకాడమిక్ మధ్యలో మమ్మల్ని తీసేయడం ఏంటని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ కార్పొరేట్ కళాశాలకు ధీటుగా ఇవాళ ఏదైతే గురుకులాల్లో ర్యాంకులు తీసుకొచ్చినాం మేము, అలాంటి మమ్మల్ని ఈ విధంగా చేస్తే ఇవాళ టీచర్స్ డే రోజు మమ్మల్ని కంటతడి పెట్టుకునే విధంగా మమ్మల్ని చేసిన ప్రభుత్వం డిప్యూటీ సీఎం నుంచి ఒక పనిని ఆశించడం అనంటే నిజంగా ఆయన్ని అఫీషియల్ గా యాదాద్రి టెంపుల్ కి సంబంధించి కావచ్చు, ఆయనకి సాక్షాత్తు అవమానం జరిగితేనే ఆయన ఎక్కడ మాట్లాడని పరిస్థితి, కవర్ చేసుకున్న పరిస్థితి, ఇంకా ఆయన నుంచి దళితులు ఒక వర్గం నుంచి ఆయన నుంచి ఒక న్యాయం జరుగుతుంది, ఆయన మాట్లాడతారు కొట్లాడతారని ఎక్స్పెక్ట్ చేయడం అనంటే హాస్యాస్పదంగా భావించాల్సిన అవసరం కనిపిస్తుంది.